అలాగే జంతు ధర్మాలు కూడా వేరుగా ఉంటాయి. అయితే అన్నింటినీ కలగాపులగం చేయకూడదు మనం అని శ్రీపాదుల వారు అన్నారు. అప్పుడు ఈ శర్మగారు అన్నాడు, పురాణ కాలంలో అనేక వింత వింత విషయాలు జరిగి ఉంటే ఉండొచ్చు, కానీ ప్రస్తుత కాలంలో అలాంటివి ఏమీ జరగటం లేదు కదా అని ఈ వేదాంత శర్మగారు అన్నారు. అప్పుడు శ్రీపాదుల వారు తీక్షణమైనటువంటి దృష్టితో ఆ శర్మగారి మీద చూసి, ఓ శర్మ, నీవు 3 స్త్రీలను వివాహం చేసుకున్నావు, ఆ 3 మరణించారు. మరి 3కి 3 ఆత్మలున్నాయా, లేక ఒకే ఆత్మ ఉందా? మగవాడు 3 స్త్రీలను వివాహమాడటం ధర్మసమ్మతం అయినప్పుడు ఒక స్త్రీ 3 పురుషులను వివాహమాడటం ధర్మసమ్మతమా? అసలు ఆత్మ అంటే ఏంటి, దాంపత్య ధర్మం అంటే ఏమిటి అని శ్రీపాదుల వారు ప్రశ్నించాడు ఈ వేదాంత శర్మని. దానికి వేదాంత శర్మ అన్నాడు, మగవాడు ఎంతమంది స్త్రీలనైనా వివాహం చేసుకోవచ్చు, కానీ స్త్రీకి మాత్రం అటువంటి హక్కు లేదని గట్టిగా చెప్పాడు. అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు, ఓహో, నీవు జగన్నియంత కంటే గొప్పవాడివా? మండోదరి మహాపతివ్రత. ఆమె వాలికి భార్యగా ఉన్నప్పుడు ఆమె శరీర అణువులు వేరు, రావణాసురుడి భార్యగా ఉన్నప్పుడు ఆమె శరీర అణువులు వేరు, విభీషణుడికి భార్యగా ఉన్నప్పుడు శరీర అణువులు వేరు. ఆత్మ నిర్వికారమైంది కాబట్టి దేనితో కూడా సంగమం కలిగింది కాదు, కాబట్టి అది నిత్యయుక్తమైంది, శుద్ధమైంది, అత్యంత పవిత్రం కూడా అయింది. తమోగుణ ప్రధానమైనటువంటి వాలికి భార్యగా ఉన్నప్పుడు తన బాధ్యతను దానికి అనుగుణంగా నిర్వర్తించింది. రజోగుణ ప్రధానమైన రావణాసురుడికి భార్యగా ఉన్నప్పుడు దానికి అనుగుణంగా వ్యవహరించింది. అలాగే సత్వగుణ సంబంధుడైన విభీషణుడికి భార్యగా ఉన్నప్పుడు సత్వగుణ ప్రధానంగా తన బాధ్యతను నిర్వర్తించింది కదా అని వ్యాఖ్యానించారు స్వామి. ఈ మాటకి నేను జవాబు చెప్పలేకపోయానయ్యా శంకరభట్టు అన్నాడు ఈ వేదాంత శర్మ. ఆ తర్వాత ఆలోచించి నేను ఈ విధంగా అన్నాను, ఓ శ్రీపాద, నీవు చెప్పేది అంగీకరించినటువంటి పక్షంలో బహుభర్తృత్వాన్ని కూడా అంగీకరించవలసి ఉంటుంది అన్నాడు. అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు, ఇది కలియుగమయ్యా శర్మ, అవాంతర జాతులు ఎన్నో ఆవిర్భవిస్తూ ఉన్నాయి ఈ కలియుగంలో. పశుపక్షాదులు, వృక్షాలు, క్రిమి కీటకాదులు సహితం మానవ జన్మం పొందుతూ ఉన్నాయి. అవి తమ తమ స్వభావాలకు అనుగుణంగా రకరకాల బాంధవ్యాలను కలిగి ఉన్నాయి. ధర్మవిరుద్ధమైనటువంటి బాంధవ్యాలు ఏర్పడ్డప్పుడు అవాంతర కులాలు ఏర్పడుతూ ఉంటాయి అన్నాడు. అంటే సంకరజాతులు అవాంతర కులం అంటే. కలియుగం చివరిలో ఇవన్నీ నశించక మానవు. ఈ అవాంతర కులాలు ఏర్పడటానికి ఆసురు శక్తులు కారణమై ఉన్నాయి. అందువల్ల అసురధ్వంసం చేయవలసి ఉంది. 10 మంది అసురులు ఆ స్థానంలో జన్మిస్తూ ఉన్నారు. ధర్మబద్ధమైనటువంటి సంబంధాలు మాత్రమే నిలబడతాయి. కాబట్టి అందరూ కూడా విధిగా కులగోత్రాలని, వర్ణాశ్రమ ధర్మాలని పాటించి తీరాలి అని స్వామి చెప్పాడు. ఇది ఇవాళ కలియుగంలో ఉండేటువంటి అందరూ కూడా గమనించాలి. కులాంతరం పనికిరాదు, మతాంతరం అంతకంటే పనికిరాదు. ఇంకా చెప్తున్నాడు స్వామి, కొన్ని దివ్యాత్మలు కూడా ఆవిర్భవిస్తూ ఉంటాయి. వాటికి ఒకే ఒక ఆత్మ ఉంటుంది. పురుష రూపంలో ఆత్మ ఆవిర్భవిస్తే స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఆ ఆత్మ యొక్క శక్తి ఆవిర్భవిస్తుంది. వాళ్ళది దివ్య దాంపత్యం అనబడుతుంది. ఇటువంటి దివ్యాత్మలు సృష్టి ఆది నుండి కూడా ఉన్నాయి, సృష్టి అంతంలో కూడా ఉంటాయి. అవి పరాశక్తి,
పరబ్రహ్మల యొక్క అద్వితీయమైనటువంటి స్వరూపంతో సాయుధ్య స్థితిలో ఉంటాయి అని స్వామి చెప్పాడు. ఇంకా చెప్పాడు, నీవు వేదాంత శర్మ అనేటువంటి బ్రాహ్మణుడిగాను బంగారయ్య అనే చర్మకారుడుగాను ఏకకాలంలో పుట్టావు. రెండూ ఆయనే. నీ యొక్క స్త్రీ శక్తి 3 భార్యలుగాను, నీ ఇంట్లో ఇటీవలనే మరణించినటువంటి గోవుగాను, బంగారయ్య అనే చర్మకారుడు భార్య అయినటువంటి బంగారమ్మగాను ఏకకాలంలో పుట్టింది. నీ యొక్క గతించినటువంటి భార్యల యొక్క చైతన్యాన్ని, గోమాత చైతన్యాన్ని ప్రస్తుతం బంగారమ్మ అనేటువంటి ఈ మాదిగ వనిత యొక్క చైతన్యంలో కలిసిపోయినాయి. చైతన్యం ఎక్కడ నుండి వచ్చిందో అక్కడికే ఆ మూల చైతన్యంలోనికి పోయి కలిసి తీరాలి. సృష్టి రహస్యం అతి రహస్యమైంది. దీన్ని తెలుసుకోవడానికి సప్తఋషులకే శక్తి సరిపోదు. ఈ బంగారమ్మ శరీరం బంగారయ్య అనేటువంటి శరీరానికి ధారాదత్తం చేయబడింది. కాబట్టి ధర్మ విరుద్ధం కాకుండా నీవు ఆమెతో సంసారం నిర్వహించు. నీవు ఎంత మాత్రము ఆమె నుండి శరీర సౌఖ్యం పొందకూడదు. కండిషన్ పెట్టాడు స్వామి. ధర్మస్థానంలో ఉన్నటువంటి నేను ఈ నిర్ణయం చేస్తున్నాను. ప్రకృతిలోకి వచ్చినప్పుడు ప్రకృతి ధర్మాన్ని, మర్యాదలని విధిగా పాటించాలి ఎవరైనా. బంగారమ్మ తన చర్మాన్ని ఒలిచి నాకు చెప్పులు కుట్టిస్తానని అన్నది. నేను అలాగే అన్నాను. ఆమె బంగారమ్మగా ఉండగానే ఆమెకు తెలియని స్థితిలో గోమాతగా పుట్టింది. ఆమెకు తెలియనటువంటి స్థితిలో బంగారమ్మగా ఉండగానే, ఆమెకు తెలియకుండగానే నీకు 3 భార్యలుగా పుట్టింది. చైతన్యం 3-4 శరీరాల్లో విభాజితమై ఉన్నప్పుడు ఆ ప్రత్యేక శరీరంలోని చైతన్యం తానే అని భావిస్తుంది. అందులో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తు పట్టలేదు. కలే పంచసహస్రాణి జాయతే వర్ణశంకర అని చెప్పబడిన యొక్క దాని యొక్క అర్థం ఇదేను అన్నాడు. కలియుగంలో పంచసహస్రాణి జాయతే వర్ణశంకర అని అంటే కుల సాంకర్యం చెప్పబడలేదు, వర్ణ సాంకర్యం మాత్రమే చెప్పబడింది. కుల సాంకర్యం చెందినప్పుడు నీచ జన్మంలోకి పోవాల్సి ఉంటుంది. అదే వర్ణ సాంకర్యం జరిగితే నూతనములైనటువంటి శక్తులతో కొత్త జాతి ఉద్భవిస్తుంది. ఆ కొత్తదైనటువంటి మానవ జాతి పరిణామక్రమంలో దైవత్వాన్ని పొందుతుంది. ఈ భూమి మీద దైవీకమైనటువంటి జాతి ఉద్భవించాల్సి ఉన్నది భవిష్యత్తులో. ఈ బ్రాహ్మణ పరిషత్తు యొక్క అసలు ఆంతర్యం నాకు తెలుసు. మా తాతగారిని, మా నాన్నగారిని కుల బహిష్కృతులను చేసే దుస్సంకల్పం వీళ్ళ యొక్క అంతరాంతరాల్లో దాక్కోనుంది. అందువల్ల నేను వేదాంత శర్మ అనేటువంటి నిన్ను కుల బహిష్కృతిని చేస్తూ ఉన్నాను. ఈనాటి నుండి నీవు బంగారయ్య అనే పేరుతో వ్యవహరించబడతావు అని స్వామివారు ఆజ్ఞాపించాడు. పరిషత్ అంతా కూడా నివ్వెరపోయింది ఈ మాటలు విని. అందరూ చూస్తుండగానే ఒక జ్యోతి స్వరూపం వచ్చి ఈ వేదాంత శర్మలో కలిసిపోయింది. అప్పుడు మళ్ళా శ్రీపాదుల వారు అన్నారు, మీ కళ్ళెదుటే బంగారయ్య యొక్క ఆత్మజ్యోతి ఈ వేదాంత శర్మలో కలిసిపోయింది. ఇతడు బ్రాహ్మణుడైతే బ్రాహ్మణుడవుతాడా లేదా చండాలుడవుతాడో మీరే నిర్ణయించండి. మమ్మల్ని కుల బహిష్కృతులను చేసి శంకరాచార్యులు గారి మెప్పు పొందడానికి మీరందరూ ప్రయత్నం చేశారు. శంకరాచార్యుడు నన్నేం చేస్తాడు? మీ కళ్ళెదుటే పుట్టి పెరిగి తాతగారి వద్ద కానీ నాన్నగారి వద్ద కానీ వేదాన్ని ఏమాత్రము చదవకుండానే నేను రుక్కులన్నీ కూడా వల్లించగలుగుతున్నాను. ఒకే పర్యాయం అనేక స్థలాల్లో నేను దర్శనం ఇవ్వగలుగుతున్నాను. శంకరాచార్యుల వారి ఎదురైనా నాకేం భయం? వారు నిత్యం ఆరాధించేటటువంటి శ్రీ శారదా చంద్రమౌళీశ్వరులుగా దర్శనమిచ్చి నేను అనుగ్రహిస్తాను. అప్పుడు వారు విధి లేక నన్ను దైవమని అంగీకరించాల్సి ఉంటుంది. వారి నిర్ణయం అప్పుడు మీకు మరింత బాధాకరం అవుతుంది. క్షత్రియ పరిషత్తును, వైశ్య పరిషత్తును మీ నిర్ణయాలకి ఆ రెండు కూడా తలవగ్గవు.
పౌరోహిత్యాలను, కర్మకాండాలను, సంభావనలని వాళ్ళు నిలుపుదల చేస్తే మీరు మీ పిల్లా పాపలతో నకనకలాడిపోతారు అన్నాడు స్వామి. అంటే క్షత్రియులు కానీ వైశ్యులు కానీ వాళ్ళు పిలిచి సంభావనలు ఇస్తే కదా మీరంతా బతుకుతున్నారు. వాళ్ళు అవన్నీ ఆపేశారంటే మీరు, మీ పిల్లలు, భార్య అందరూ ఆకలితోటి నకనకలాడిపోతారు అన్నాడు స్వామి. నాతో తగాదా పెట్టుకున్నటువంటి పక్షంలో సర్వనాశనం కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు మీరు. నేను చతురాశ్రమ ధర్మాలను నిర్వర్తించాలి అని చెబుతున్నాను. అష్టాదశ వర్ణాల వారు అంటే 18 జాతులు సుఖ సంతోషాలతో జీవించాలని కూడా చెబుతున్నాను. మీరు ధర్మకర్మలని సమర్థవంతంగా నిర్వహించి ధర్మ సంస్థాపనలో పాల్గొనండి. అలా కాని పక్షంలో కష్ట నష్టాలకు లోనవుతారు. నేను ప్రశాంతంగానే ఉంటాను, కానీ మీరే అస్తవ్యస్త పరిస్థితుల పాలవుతారు. ప్రకృతిలో పరిణామాలు జరుగుతున్నప్పుడే రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి సరిచేసే పద్ధతి, రెండోది సరి చేయబడు పద్ధతి. సరిచేయబట్టానికి చాలా వ్యవధి ఇవ్వబడుతుంది. మీరు సరిచేయబట్టానికి సమ్మతించని పక్షంలో వినాశనాన్ని ఆహ్వానించడం అవుతుంది. వినాశనం చేసైనా కూడా నేను ధర్మాన్ని స్థాపిస్తా అని నిష్కర్షగా చెప్పాడు స్వామి. అప్పుడు నేను విధిలేని పరిస్థితుల్లో బంగారమ్మ గారిని తీసుకొని గ్రామాంతరాలన్నీ ప్రయాణిస్తూ చివరికి ఈ ప్రాంతానికి చేరుకున్నాను. ఈ ఆశ్రమంలో మాతంగీదేవిని ప్రతిష్ఠించుకొని జీవిస్తున్నాం. శ్రీపాదుల వారు ఈ మార్గంలో కురువుపురానికి పోతూ మా ఆశ్రమానికి వచ్చి మమ్మల్ని దీవించి శరీర పతనం అయిన తర్వాత మళ్ళీ రుణానుబంధ రీత్యా నువ్వు బ్రాహ్మణ జన్మ ఎత్తుతావు, బంగారమ్మ కూడా రుణానుబంధ రీత్యా శూద్ర జన్మ ఎత్తుతుంది. అప్పుడు మీరు ఇద్దరూ భార్యాభర్తలు అవుతారు. మీకు సంతానం పుడుతుంది. మీ సంతానం వాళ్ళు ఈ కురువుపురంలో నన్ను అర్చించే భాగ్యాన్ని పొందుతారు. మీకు సుఖప్రాప్తి కలుగుగాక అని దీవించారు స్వామి. అయ్యా, ఇది మా ఇద్దరి వృత్తాంతం అని శ్రీపాదుల వారితో వారికి ఉన్నటువంటి అనుబంధ విషయాలని శంకర భట్టుకి, ధర్మగుప్తుల వారికి వివరించాడు వేదాంత శర్మ. మీరు ఈ ప్రాంతం నుండి ప్రయాణం చేస్తారని, మీ వద్ద తమ యొక్క కాలి అందెలు ఉన్నాయని వాటిని తీసుకొని చర్మపాదుకులని శంకర భట్టుకి, ధర్మగుప్తుడికి ఇవ్వమని వారు మమ్మల్ని ఆదేశించారు అని విషయం కూడా చెప్పాడు. ఆ బంగారయ్య రూపాంతరం చెందినటువంటి వేదాంత శర్మ. మేము ఆరాధించేది మతంగముని కన్యక అయినటువంటి మాతంగీదేవి. ఆ మహాతల్లిని ఆరాధిస్తే దాంపత్య సౌఖ్యం విశేషంగా ఉంటుంది. ఈమెకి రాజమాతంగి, కర్ణమాతంగి అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి. ఒక పర్యాయం శ్రీపాదుల వారు మా ఆశ్రమంలో మాకు భౌతికంగా దర్శనమిచ్చారు. ఆ సమయంలో బంగారమ్మ పాలు కాగబెడుతూ ఉంది. ఈ చర్మపాదుకులకి మూలాధారమైనటువంటి గోమాత తన యొక్క శిరస్సును ఆడిస్తూ మా ముందు నుండే వెళ్ళిపోయినట్లుగా మాకు దర్శనమైంది. శ్రీపాదుల వారు మా నుండి పాలు స్వీకరించారు. మేము ఆరాధించేటటువంటి మాతంగీదేవి విగ్రహం తమ పేరిట ఏర్పడేటటువంటి మహాసంస్థానంలో ఔదుంబర వృక్షం కింద అనేక గజాల లోతుకు చేరుతుందని, అక్కడ చాలామంది సిద్ధపురుషుల చేత సేవించబడుతుంది అని సెలవిచ్చారు. అప్పుడు బంగారమ్మను పిలిచి, అమ్మా, నీ భర్త బహుయోగ్యుడు, రాబోయే జన్మంలో ఇతడితో సర్వసుఖాలు పొందుతావు. నీకు బంగారు బొట్టును సిద్ధపరిచి ఉంచాను. నీకు అత్యంత శుభప్రదమైనటువంటి మంగళసూత్రాన్ని కూడా నేను తయారు చేయించాను. అవి హిరణ్యలోకంలో భద్రపరచబడ్డాయి. ఉత్తర జన్మంలో స్వయంగా నేనే మీకు అనుగ్రహించి నా చేతుల మీదుగా మీ పెళ్లి జరిపిస్తా అని స్వామి అన్నారు.
అయ్యలారా, మీరు మా విచిత్రమైనటువంటి కథ విన్నారు కదా. సదా సిద్ధమంగళ స్తోత్రాన్ని చేస్తూ ఉండండి. మహాపురుషుల యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. సిద్ధులు, మహాసిద్ధులు, మహాయోగులు అందరూ కూడా శ్రీపాదుల వారికి వారి యొక్క కర చరణ ద్వయాల వంటి వారు అన్నారు. అంటే సిద్ధులు కానీ, మహాసిద్ధులు కానీ, మహాయోగులు గాను అందరూ కూడా శ్రీపాదుల వారికి కాళ్ళు చేతుల వంటి వాళ్ళట. వారి ద్వారా శ్రీపాదుల వారు తమ యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తారు వాళ్ళ మాధ్యమంగా. ఒకసారి వారు రాజమాతంగీదేవి రూపంలో దర్శనమిచ్చి మమ్మల్ని అనుగ్రహించారు. సమస్త సృష్టి, దాని రహస్యం అంతా కూడా వారికి కంఠస్థంగా ఉన్నది. మీరు సదా వారినే స్మరించండి, ధ్యానించండి, అర్చన చేయండి. సర్వసిద్ధులు కూడా వారే. వారు కన్న తల్లిలాగా మిమ్మల్ని కాపాడతారు. తమ భక్తులలో శ్రీపాదుల వారి యొక్క ప్రేమ కోటి తల్లుల ప్రేమ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది అని ఆ శర్మ గారు చెప్పారు, వేదాంత శర్మ గారు. శ్రీపాద వల్లభులకు జయము జయము జయము. ఈ విధంగా మనం 36వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 37వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. ఇందులో చిన్న మస్తాదేవి యొక్క వైభవం, ఆ మాత యొక్క వర్ణనము చెప్పారు శంకర భట్టు గారు. ఏంటో చూద్దాం. ఆ విధంగా మేమిద్దరం బంగారయ్య, బంగారమ్మ దంపతుల నుండి సెలవు పుచ్చుకొని వారిచ్చినటువంటి శ్రీపాదుల వారి యొక్క చర్మపాదుకలను తీసుకొని ప్రయాణం సాగిస్తూ ఉన్నాం. ఆ 2 అందెలు వాళ్ళకి ఇచ్చేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి చర్మపాదుకలు పుచ్చుకున్నారు స్వామివారి కోసం. ఆ విధంగా మేము ఒక అరణ్య ప్రాంతం గుండా పోతూ ఉన్నాం. మార్గమధ్యంలో ఒక మర్రి చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాం. ఇంతలో కొంతమంది యోగిని గణాలు అక్కడికి వచ్చారు. వాళ్ళు మమ్మల్ని చూసి, ఇది గండకత్తెర కాలం, మీరు ఈ ప్రాంతానికి రాదగిన వాళ్ళు కాదు, ఇక్కడ మేము చిన్న మస్తాదేవిని అర్చిస్తూ ఉంటాము, ఆమె చాలా గోపనీయమైంది, మగవాళ్లకు ప్రవేశం నిషిద్ధం, అంతేకాకుండా ఇది దేవభూమి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా ప్రాణాలతో బయటపడిపోరు అని చెప్పారు వాళ్ళు, ఆ యోగిని గణం. ఆ మాటలు విని మా ప్రాణాలు పైకి పోయినట్టయింది. ఇంతలో మహా తేజో విరాజితురాలైనటువంటి ఒక యోగిని మాత అక్కడికి వచ్చింది. ఆమె కళ్ళు చింత నిప్పుల్లాగా ఉన్నాయి, ఎర్రగా. ఆమెతో పాటు వచ్చినటువంటి యోగిని గణాలు ఒక బుట్టలో చిన్న మస్తాదేవిని పెట్టుకొని వచ్చారు. అప్పుడు ఆ యోగిని మాత ఈ విధంగా అంది, వచ్చిన వాళ్ళు ఎట్లాగో వచ్చారు, వీళ్ళు ధరించడానికి చీరలను రవికలను ఇవ్వండి అని ఆ యోగిని గణంతో అన్నది ఆ మాత. వాళ్ళు మాకు చీర రేవికలు ఇచ్చారు. మేము ధరించినటువంటి వస్త్రాలు అక్కడ ప్రజ్వరలు చేసినటువంటి అగ్నిగుండంలో పడేశాం. వాళ్ళు ఇచ్చిన వస్త్రం కట్టుకున్నాం, చీరలు. ఆ విధంగా మేము చీర రేవికలు ధరించి ఆ తరువాత మా శరీరంలో మార్పులు సంభవించినాయి. మాకున్నటువంటి పురుష చిహ్నాలు మాయమైపోతున్నాయి. ఎత్తైన పాలిండ్లు ఏర్పడ్డాయి. శరీరంలో మర్మాంగాలు కూడా మార్పు చెందినాయి. అంటే స్త్రీ శరీర భాగాలు వచ్చినాయి. మా స్వభావాలు కూడా స్త్రీ స్వభావాలుగా మారిపోయినాయి. అలాగే మా కంఠధ్వని కూడా ఆడవాళ్ల గొంతులాగా మారిపోయింది. మాకు ఆ యోగిని గణాల చేత కొత్త పేర్లు పెట్టారు. మాకు నన్ను శంకరమ్మ అని, ధర్మగుప్తుల వారిని ధర్మమ్మ అని పిలుస్తూ మొదలుపెట్టారు. మాకు భోజనం చేయటానికి మాంస పదార్థాలు ఇచ్చారు, తాగటానికి మద్యం ఇచ్చారు. ఇక చిన్న మస్తాదేవి ఉపాసన ఎలా? పగటిపూట మనుషుల్లాగా, రాత్రిపూట పెద్ద పులిలాగా సంచరించేటటువంటి మరల పులిని గురించి విని ఉన్నాం కానీ ఈ రకమైనటువంటి దేవతా పూజలు ఉంటాయని కానీ, యోగిని గణాలు కేవలము సంకల్ప మాత్రంతో పురుషులను స్త్రీలుగా మారుస్తారని కానీ మేము కలలో కూడా ఊహించలేదు. ఇంతలో కాగడాలు వెలిగించారు. భయభ్రాంతులను కలిగించేటట్లుగా
కరాళ నృత్యాలు చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆ యోగిని మాత ఈ విధంగా అంది, కబంధం అనేది పరివర్తనశీలకమైనటువంటి జగత్తుకి అధిపతి. ఆ శక్తినే చిన్నమస్తాదేవి అంటారు. ఈ జగత్తులో వృద్ధి క్షయాలు సదా సాగుతూనే ఉంటాయి. అంటే పెరగడం, తగ్గిపోవటం. క్షీణత్వం తగ్గిపోతే వికాసం యొక్క స్థాయి ఎక్కువ అవుతుంది. అప్పుడే భువనేశ్వరీ దేవి అనేది ప్రకటించబడుతుంది. దీనికి విరుద్ధంగా క్షీణత్వం గనక అధికమైన పక్షంలో, వృద్ధి యొక్క స్థాయి తగ్గిపోయినప్పుడు చిన్నమస్తాదేవి యొక్క ప్రాధాన్యం వహిస్తుంది. ఆమె ఆ మహామాత యొక్క స్వరూపం అత్యంత రహస్యం. ఒకానొక సమయంలో పార్వతీదేవి తన సఖులతోటి, సఖీమణులు మందాకిని నదికి స్నానానికి వెళ్ళింది. దేవగంగని మందాకిని అంట. స్నానం అయిన తర్వాత ఆకలైందా తల్లికి. అందువల్ల ఆమె నల్లటి రంగులోకి మారిపోయింది. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఆ సమయంలో ఆమె చెలికత్తెలు భోజనాన్ని అడిగారు. ఆమె కొంచెంసేపు ఆగమని చెప్పింది ఆ తల్లి. కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు భోజనం అడిగారు. ఆమె అన్నది మళ్ళీ కొంతసేపు ఆగమన్నది. ఈ రకంగా కొన్నిసార్లు జరిగింది. అప్పుడు ఆ మహాదేవి తన యొక్క ఖడ్గంతో తన శిరస్సును ఖండించుకుంది. ఆ మొండెం నుంచి 3 రక్తధారలు ఎగిసిపడ్డాయి. 2 ధారలని ఆమె సఖీమణులు పానం చేస్తే, ఒక ధారని దేవి స్వయంగా తానే పానం చేసింది ఆ తెగిన శిరస్సుతోటి. అర్ధరాత్రి సమయంలో చిన్నమస్తాదేవి ఉపాసన చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. శత్రు విజయానికి, శత్రు సమూహాలను స్తంభింపజేయటానికి, రాజ్యప్రాప్తికి, దుర్లభమైనటువంటి మోక్షప్రాప్తికి ఆ తల్లిని ఉపాసించాలి. దిక్కులే ఈ మహాతల్లికి వస్త్రాలు. ఆమె నాభిలో యోని చక్రం ఉన్నది. తమస్సు, రజస్సు గుణాలు కలిగినటువంటి సఖీమణులు ఆమెతో సదా ఉంటారు. ఈమె తన శిరస్సును ఖండించి కూడా సజీవంగా ఉండటం అనేది యోగ పరిభాషలో పరిపూర్ణ అంతర్ముఖత్వానికి ఒక ప్రతీక. అగ్నిస్థానమైనటువంటి మణిపూరక చక్రంలో చిన్నమస్తాన దేవిని ధ్యానిస్తారు. హిరణ్యకశిపుడికి ఈమె ఉపాస్య దేవత. మాకు ఇదంతా కూడా భయాన్ని గొలిపేదిగా, వింతగా కనిపించింది. ఇంతలో అర్ధరాత్రి సమయం వచ్చింది. చిత్ర విచిత్రమైనటువంటి వాద్య విశేషాలతోటి, నృత్య గీత వాయిద్యాలతోటి చాలా కోలాహలంగా ఉంది ఆ ప్రాంతం. 2 మంచి స్త్రీలను బలివ్వాలి అని యోగినీమణులు అనుకున్నారు. అందుబాటులో ఉన్నటువంటి మమ్మల్ని వధించడం మేలు అని వాళ్ళు అనుకున్నారు. మా మెడలకి వేపాకులు కట్టారు. పెద్ద పెద్ద కుంకుమ బొట్లు పెట్టారు. మాకు చాలా పదునైనటువంటి కత్తులతో మా శిరస్సులను ఖండించారు. రక్తధారలు మిక్కుటంగా కారుతూ ఉండగా ఆ యోగిని గణాలు మదోన్మత్తత చేత రుధిరపానం చేస్తూ ఉన్నారు. మా తలలు ఒకవైపు, మొండ్యాలు ఒకవైపు పారేశారు. అయినా మేము సజీవులుగానే ఉన్నట్టు తోచింది. లేకపోతే వాళ్ళు రక్తం తాగుతున్నట్టు ఎలాగనిపిస్తుంది? శరీరం అంతటా విపరీతమైనటువంటి మంటలతో బాధ అవుతున్నది. ఈ యోగిని మణులు క్రూరమైనటువంటి, అత్యంత హేయమైనటువంటి ఈ క్షుద్ర విద్యకి మేం బలైపోయినాం కదా అనుకున్నాం. ఇంతలో మాకు నిద్రమత్తు ఆవరించింది. ఆ నిద్రామయ స్థితిలో అస్పష్ట ఆకారంతో ఉన్నటువంటి ఒక ప్రకాశాన్ని మేము చూసాం. ఆ ప్రకాశం మాకు దగ్గరవుతున్న కొద్దీ యోగిని గణాలు గాలిలో కలిసిపోతున్నట్లుగా మాకు అనుభవంలోకి వచ్చింది. మా తలలు, మొండ్యాలు తిరిగి అతికించబడ్డాయి. ఉదయం అవడానికి 2-3 ఘడియలు కాలం ఉండగా మేము మామూలుగానే నిద్ర నుండి లేచాం. మాకు కోకలు, రవికలు ఉన్నాయి మా శరీరం మీద. మా స్త్రీ లక్షణాలు మాత్రం అదృశ్యమైపోయినాయి. మాలో పురుష లక్షణాలు మళ్ళీ పుంజుకున్నాయి. అగ్నిలో రాత్రి దగ్ధమైనటువంటి మా వస్త్రాల స్థానంలో
పురుషులు ధరించేటటువంటి నూతన వస్త్రాలు అక్కడ ఉన్నాయి. మేము స్నానపానాదులు పూర్తి చేసి ఆ కొత్త వస్త్రాలు ధరించాం. ఇంతలో మాతో మరొక బాటసారి కలిశాడు. అతడు అన్నాడు, అయ్యలారా, నిన్న రాత్రి మీరు చూసినదంతా ఒకానొక విధమైనటువంటి యోగ ప్రక్రియ. అది అత్యంత రహస్యమైనటువంటి యోగ ప్రక్రియ. మీ శరీరంలోని స్త్రీతత్వం పరిశుద్ధం చేయబడింది. ప్రతి శరీరంలో స్త్రీ పురుష తత్వాలు రెండూ ఉంటాయి. ఆ రెండూ కూడా శుద్ధి అయితే గాని యోగశక్తి విశ్వ చైతన్యం నుండి ప్రవహించదు. మీ శరీరంలోకి విశ్వ చైతన్యం నుండి అవసరమున్నంత మేరకు శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఆత్మకు స్త్రీ పురుష వైవిధ్యం ఉండదు, భేదం ఉండదు. అది ఈ రెండు తత్వాలకి ఆధారంగా అతీతంగా ఉంటుంది ఆత్మతత్వం. మీరు శ్రీపాద శ్రీవల్లభుల వారి దయ వల్ల, యోగిడీ గణముల యొక్క అసాధారణమైనటువంటి యోగ ప్రక్రియ వల్ల అనుపమానమైనటువంటి కరుణను పొందారు. ఎంతో కష్టం మీద కానీ తెరుచుకోనటువంటి సుషుమ్నా మార్గం తెరుచుకున్నది. ఇంతకంటే మీకేం కావాలి? ఇంతటి మహద్భాగ్యం మీకు కలగడానికి ఆ శ్రీచరణుల యొక్క చర్మపాదుకలు మీ దగ్గర ఉండటమే కారణం అన్న. చూశారా, స్వామి ఏమి చేసినా మన అనుగ్రహం కోసమే, మనని రక్షించటం కోసమే, మన్ని ఉద్ధరించడం కోసమే చేస్తారు. లేకపోతే అందీలు అక్కడ వదిలేసి పాదుకలు తీసుకురమ్మని స్వామి చెప్పటమేంది? ఆ పాదుకలే రక్షించినాయి. చర్మదేహాల చైతన్యం నుండి మీరు విడుదలైపోయి చైతన్య ప్రవాహ రూపమైనటువంటి దివ్యత్వంతో అనుసంధానం చెందారు. శ్రీపాదుల వారి లీలలు వారికే తెలుసు అని ఆ వ్యక్తి చెప్పాడు. శ్రీపాద శ్రీవల్లభులకి జయము జయము జయము. ఇంతటితో ఈ అధ్యాయం పూర్తయింది. రేపు స్వామివారి యొక్క దివ్యానుగ్రహంతో భగళాముఖి ఆరాధన వివరణం అనేటువంటి 38వ అధ్యాయంతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క దివ్యమైనటువంటి కరుణా ప్రసారం మనందరి మీద జరగాలి అని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.